ఈ క్లాస్లో మనం సీక్వెల్ సర్వర్లో ఇండెక్సెస్ గురించి చూద్దాం. ఇది సింపుల్ టాపిక్కే బట్ వెరీ యూస్ఫుల్ టాపిక్. ఇండెక్స్, మరి ఇండెక్సెస్ మనం బుక్లో ఏవైతే ఇండెక్స్ పేజీలు వాడతామో, ఇండెక్స్ పేజ్ దేనికి డైరెక్ట్గా మీరు ఏ పేజ్కి వెళ్ళాలనుకుంటున్నారో, ఏ కాన్సెప్ట్కి, ఏ టాపిక్కి వెళ్ళాలనుకుంటున్నారో ఫస్ట్ ఇండెక్స్ చూసుకొని ఆ చాప్టర్కి లేదంటే ఆ టాపిక్కి డైరెక్ట్గా ఆ పేజ్ నెంబర్కి వెళ్ళిపోవచ్చు. బుక్లో అయితే అంటే ప్రతి పేజ్ని మీరు చెక్ చేసుకోవాల్సిన అవసరం లేదు. దట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ఇండెక్స్ ఇన్ బుక్. ఇన్ ద సిమిలర్ వే ఇక్కడ మనకి పర్టికులర్ రోస్ కావాలి అనుకున్నప్పుడు ఆ రోస్ దగ్గరికి డైరెక్ట్గా వెళ్ళగలిగి మనం ఆ డేటాని యాక్సెస్ చేయగలిగితే యాక్సెసింగ్ అనేది చాలా క్విక్గా ఉంటుంది. ఇన్ఫర్మేషన్ తొందరగా మీకు రీచ్ అయిపోతుంది, షో అవుతుంది, క్వరీ అవుతుంది. అది అప్డేట్ చేసేటప్పుడు కావచ్చు, డిలీట్ చేసేటప్పుడు కావచ్చు, సెలెక్ట్ చేసేటప్పుడు కావచ్చు. ఈ 3 యాక్షన్స్ తీసుకునేటప్పుడు డైరెక్ట్గా మీరు ఆ టేబుల్ యొక్క రోస్ని క్విక్గా రీచ్ చేయడానికి ఇండెక్సెస్ ఉపయోగపడతాయండి. మరి ఇక్కడ మీకు మామూలుగా మీరు ఇప్పుడు ప్రాక్టీస్ చేసే ఈ పర్టికులర్ టేబుల్స్లో ఇక్కడ చూడొచ్చు, మీకు టేబుల్స్లో ఇక్కడ రోస్ 10 రోసో 20 రోసో లేదంటే మ్యాక్సిమం మీరు శాంపిల్ డేటానే ఇక్కడ తీసుకుంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ కస్టమర్ అన్నారు. సో ఇక్కడ మీకు కస్టమర్స్ ఒక 4-5 రోస్ ఉన్నాయి, అంతే 4 రోస్ ఉన్నాయి. వీటికి ఇండెక్సెస్ అవసరం లేదండి. డేటా అనేది చాలా తక్కువ ఉన్నప్పుడు ఇండెక్సెస్ అవసరం లేదు. ఇండెక్సెస్ పెట్టినా ఒకటే, పెట్టకపోయినా ఒకటే. వీటికి డేటా ఎప్పుడు లార్జ్ వాల్యూమ్ ఆఫ్ డేటా ఉందో అప్పుడు మాత్రమే ఇండెక్సెస్ పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. అండ్ సపోజ్ ఇప్పుడు ఈ ఇండెక్స్ అన్ని సందర్భాల్లో యూజ్ కాదండి. ఫర్ ఎగ్జాంపుల్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ కస్టమర్ అన్నాం. స్టార్ అంటే మొత్తం డేటా అని అర్థం. మొత్తం డేటా అంటే ఫస్ట్ రికార్డ్ నుంచి లాస్ట్ రికార్డ్ వరకు అని అర్థం. అంటే బుక్లో ఏదైతే మీరు ఫస్ట్ పేజ్ నుంచి లాస్ట్ పేజ్ వరకు చదవాలి అనుకున్నారు, డిసైడ్ అయిపోయారు. అట్లాంటప్పుడు మీకు ఇండెక్స్ అవసరమా? ఇండెక్స్ చూడరు. ఫస్ట్ పేజ్ తీసుకుంటారు, అయిపోతూ ఉంటుంది, సెకండ్ పేజీ, థర్డ్ పేజీ ఇట్లా వెళ్తారు. ఇండెక్స్, నో యూజ్ ఆఫ్ ఇండెక్స్ దేర్. బట్ ఎప్పుడైతే మీరు కండిషనల్గా డేటాని చూడాలనుకుంటున్నారో, వేర్ సపోజ్ సిటీ ఈక్వల్ టు సంథింగ్ హైదరాబాద్ అన్నాం, ఇప్పుడు ఇండెక్స్ యూజ్ అవుతుంది. ఎక్కడెక్కడైతే హైదరాబాద్ ఉందో అక్కడక్కడికే అది వెళ్ళాలి. సో వెతుక్కుంటూ వెళ్ళాలి. లేదంటే వేర్ సంథింగ్ ఇదే కాకపోవచ్చు, లేకపోతే వేర్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపీ వేర్ సాలరీ గ్రేటర్ దెన్ 1000 లేదంటే 10,000 ఇట్లా ఇచ్చారు. ఇలాంటప్పుడు ఇండెక్స్ అవసరం. అంటే సమ్ పార్ట్ ఆఫ్ ద డేటాని మీరు తీసుకునేటప్పుడు మాత్రమే ఈ ఇండెక్సెస్ అనేది వెరీ యూస్ఫుల్గా ఉంటాయి. సో ఇక్కడ ఇండెక్సెస్ యూజ్ చేసేటప్పుడు మీకు ఆ క్లారిటీ అనేది ఉండాలి. చిన్న టేబుల్స్కి ఇండెక్స్ పెట్టాల్సిన అవసరం లేదు. ప్లస్ ఇండెక్స్ పెట్టినా కానీ మొత్తం డేటాని మీరు యాక్సెస్ చేసేటప్పుడు సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపీ అన్నారు. ఎంప్లాయ్ టేబుల్లో ఉండే ప్రతి ఒక్క రికార్డ్ని మీరు చూడాలనుకున్నప్పుడు ఫస్ట్ రికార్డ్ నుంచి లాస్ట్ రికార్డ్ వరకు అది తీసుకొస్తుంది. కాబట్టి ఇక్కడ కూడా ఇండెక్స్ అవసరం లేదు. ఎప్పుడైతే పార్ట్ ఆఫ్ ద డేటాని మీరు తీసుకురావాలి అనుకున్నారో, వేర్ జాబ్ ఈక్వల్ టు క్లర్క్ అంటారు. ఓన్లీ క్లర్క్స్ డేటానే మీకు కావాలి. అలాంటప్పుడు మాత్రం ఇండెక్సెస్ యూజ్ అవుతాయి. మనకి బుక్ లోపల ఏదైతే ఒక పార్ట్ను మాత్రమే చదవాలి అనుకొని మనం ఇండెక్స్ని ఫాలో అయ్యి ఆ పేజ్కి వెళ్తామో, అదేవిధంగా ఇక్కడ కూడా ఇండెక్స్ ప్రొసీజర్ అనేది వర్క్ అవుతుంది. సో ఎనీవే, an index is a set of keys made up of single or multiple columns in a table or view.
టేబుల్లో కావచ్చు, వ్యూలో కావచ్చు, ఒక కాలం మీద కానీ లేదంటే మల్టిపుల్ కాలమ్స్ కాంబినేషన్తో కానీ మీరు ఇండెక్స్లు అనేటివి క్రియేట్ చేసుకుంటారు. దే స్టోర్ ఇన్ ఎ స్ట్రక్చర్ బి ట్రీ, బైనరీ ట్రీ అంటాం. బైనరీ ట్రీ స్ట్రక్చర్లో ఆ యొక్క ఇండెక్స్ అనేటివి స్టోర్ చేసుకుంటాయి. దట్ హెల్ప్స్ ఎస్క్యూఎల్ సర్వర్ క్విక్లీ అండ్ ఎఫిషియెంట్లీ ఫైండ్ ద రోస్ అసోసియేటెడ్ విత్ కీ వాల్యూస్. సో ఎప్పుడైతే మనం ఇండెక్స్ పెట్టుకున్నామో అప్పుడు ప్రతి రోకి కూడా ఇక్కడ కీ వాల్యూస్ని లేదంటే ఇండెక్స్ నెంబర్స్ని అది జనరేట్ చేసుకుంటుంది. ఇండెక్స్ వాల్యూస్ని వాటి ద్వారా క్విక్గా టేబుల్స్లో ఉండే డేటాని యాక్సెస్ చేయగలుగుతుంది. ఇట్ మేక్స్ ద క్వరీయింగ్ ప్రాసెస్ ఫాస్ట్ by providing easy access to the rows in tables. Similar to how a book index will quickly locate information inside a book. అదనమాట క్విక్గా యాక్సెస్ని ఇచ్చేదానికి ఈ టేబుల్లో ఉండే డేటా మీద ఇండెక్స్ అనేది మనం పెడతాము. మరి ఇక్కడ 2 రకాల ఇండెక్స్లు మనం క్రియేట్ చేసుకోవచ్చు. క్లస్టర్డ్ ఇండెక్స్, నాన్ క్లస్టర్డ్ ఇండెక్స్. మరి ఇక్కడ చూడొచ్చు మీరు ఇండెక్స్ని క్రియేట్ చేసేటప్పుడే క్రియేట్ యూనిక్, క్లస్టర్డ్, నాన్ క్లస్టర్డ్ అనేసి మనం ఇండెక్స్లో క్రియేట్ చేసుకుంటాం. ఇండెక్స్ నేమ్ ఆన్ టేబుల్ నేమ్ కాలం నేమ్. అదే సింగిల్ కాలం కాకుండా మల్టిపుల్ కాలం అనుకుంటే ఇట్లా ఆన్ టేబుల్ నేమ్ కాంబినేషన్ ఆఫ్ కాలమ్స్ ఇలా ఇవ్వచ్చు. కాలం 1, కాలం 2, ఎంప్లాయ్ నెంబర్, ఎంప్లాయ్ నేమ్, ఎంప్లాయ్ నెంబర్, సమ్ అదర్ ఫీల్డ్, ఇట్లా కాంబినేషన్ ఆఫ్ కాలం మీద కూడా మీరు ఇండెక్స్ క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, అయితే మీరు చూడొచ్చు ఒక టేబుల్ అనేది ఉందనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఎంప్లాయ్ టేబుల్ ఉంది, లేదంటే డిపార్ట్మెంట్ టేబుల్ ఉంది. డిపార్ట్మెంట్ టేబుల్ యొక్క డిజైన్లోకి వెళ్దాం. మరి ఇక్కడ మీరు చూసినట్లయితే డిపార్ట్మెంట్ టేబుల్లో జనరల్గా ప్రైమరీకి ఫారిన్కి రిలేషన్షిప్ పెట్టేటప్పుడు ఇది డిపార్ట్మెంట్ నెంబర్ అనేది ప్రైమరీకి ఫీల్డ్గా పెట్టుంటాం. కన్స్ట్రైంట్స్లో చెప్పున్నాను. ఇది డిఈపిటిఎన్ఓ అనేది ప్రైమరీ కీ. ఇక్కడ కీ సింబల్ కూడా ఇక్కడ మీకు చూపిస్తుంది. మీరు దానికి సంబంధించిన ప్రాపర్టీస్ కూడా ఇక్కడ చూడవచ్చు. చూడండి, ఇక్కడ ఇండెక్సబుల్ ఎస్ అని ఉంటుంది. నెక్స్ట్ నేను ఇక్కడ రైట్ క్లిక్ చేస్తున్నాను. ఇండెక్సెస్ ఆర్ కీస్ అని ఉన్నాయి. ఇది దీని మీద సెలెక్ట్ చేయండి. చూడండి, ఆల్రెడీ ప్రైమరీ కీ ఆర్ యూనిక్ కీ ఆర్ ఇండెక్స్. ఇక్కడ చూడొచ్చు ఈజ్ యూనిక్. ప్రైమరీ కీ పెట్టినప్పుడు అది ఎటు యూనిక్ అవుతుంది. అండ్ ఐడెంటిటీ నేమ్ వచ్చేసి దాని పేరు ఇది. క్రియేట్ యాజ్ ఎ క్లస్టర్ అని కూడా ఉంది. సో ఇది ఎస్ ప్రైమరీకి ఇది క్లస్టర్డ్ అని ఉంది. సో అంటే మీకు ఇక్కడ ఇండైరెక్ట్గా ఈజ్ యూనిక్, క్లస్టర్డ్, ఎస్ ఇవన్నీ కూడా మీకు యాడ్ అయి ఉన్నాయి. అంటే ఆల్మోస్ట్ చెప్పాలి అంటే ఒక ప్రైమరీకి పెట్టినప్పుడు ఆల్మోస్ట్ అది ఇండెక్స్డ్గా క్రియేట్ అయిపోయి ఉంటుంది అని గుర్తుపెట్టుకోవచ్చు. ప్రైమరీకి మనం ఇది స్పెషల్ సింగిల్ కాలం విత్ స్పెసిఫిక్ క్రియేట్ స్పెషల్ ఇండెక్స్. ప్రైమరీకి మనం క్రియేట్ చేసినప్పుడు ఇండెక్సెస్ ఆర్ కీస్ అని దాంట్లోకి వెళ్తే మీకు క్లియర్గా తెలుస్తుంది. అక్కడ ఇండెక్సెస్ అనేటివి ఆటోమేటిక్గా ఇండెక్సబుల్ ఎస్ అని కూడా వచ్చేస్తుంది ప్రైమరీ కీ ఫీల్డ్ కాబట్టి. దీన్ని సపరేట్గా మనం ఇండెక్స్ కూడా దీని మీద పెట్టుకోవచ్చు, నాట్ ఏ ప్రాబ్లం. మరి
ఇక్కడ మనకి రెండు రకాల ఇండెక్సెస్, క్లస్టర్డ్, నాన్ క్లస్టర్డ్. క్లస్టర్డ్ అంటే ఏంటి? దిస్ విల్ అరేంజ్ ద రోస్ ఫిజికల్లీ ఇన్ ద మెమొరీ ఇన్ సార్ట్ ఆర్డర్. రోస్ని ఫిజికల్గా మెమొరీలో ఒక ఆర్డర్లో అరేంజ్ చేస్తాయి క్లస్టర్డ్ ఇండెక్స్. అదే నాన్ క్లస్టర్డ్ అంటే దిస్ విల్ నాట్ అరేంజ్ ద రోస్ ఫిజికల్లీ ఇన్ ద మెమొరీ ఇన్ సార్ట్ ఆర్డర్. ఒక వరుసలో అవి పెట్టుకో రోస్ని. దిస్ విల్ ఫాస్ట్ సెర్చింగ్ ఫర్ ద రేంజ్ ఆఫ్ వాల్యూస్. రేంజ్ ఆఫ్ వాల్యూస్ అంటే నేను ఇంతకు ముందర చెప్పాను, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపి అంటే ఈ ఇండెక్స్లో అవసరం లేదని. రేంజ్ ఆఫ్ వాల్యూస్ అంటే ఇక్కడ నుంచి ఇక్కడ దాకా, లేదంటే ఫస్ట్ 10th రో నుంచి 20th రో దాకా, లేదంటే 10th రో నుంచి 1000 రో దాకా, ఇట్లా రేంజ్ ఆఫ్ వాల్యూస్ కండిషనల్గా రిట్రైవ్ చేస్తే ఇది ఫాస్ట్గా తీసుకొస్తుంది. అండ్ దిస్ విల్ ఫాస్ట్ ఇన్ సెర్చింగ్ ఫర్ వాల్యూస్ దట్ ఆర్ నాట్ ఇన్ ద రేంజ్. రేంజ్లో లేనప్పుడు కూడా ఇది, ఒక పర్టికులర్ రేంజ్ కానప్పుడు కూడా ఇది తీసుకొస్తుంది. నాన్ క్లస్టర్డ్ ఇండెక్స్. ఓన్లీ వన్ ఇండెక్స్ ఫర్ ఏ టేబుల్. క్లస్టర్డ్ ఇండెక్స్ అనేది ఒక్కటే పెడతాము జనరల్గా. ఈ ప్రైమరీ కీ, మనం ఒక ప్రైమరీ కీనే కదా మనం పెడతాం, అది అట్లా ఓన్లీ ఒక క్లస్టర్ ఇండెక్స్ మాత్రమే పెట్టచ్చు. యూ కెన్ క్రియేట్ మ్యాక్సిమమ్ ఆఫ్ 999 నాన్ క్లస్టర్డ్ ఇండెక్స్ ఫర్ టేబుల్. అంటే ఎంప్లాయీ నేమ్కి సపరేట్గా, ఎంప్లాయీ నెంబర్కి సపరేట్గా, సిటీకి సపరేట్గా, ఇట్లా నాన్ క్లస్టర్డ్ ఇండెక్సెస్ పెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ లీఫ్ నోడ్ ఆఫ్ 3 టైర్ ఆఫ్ క్లస్టర్డ్ ఇండెక్స్ కంటైన్స్ టేబుల్ డేటా. అంటే ఇండెక్స్లో, ఇండెక్స్కి చివర ఆ టేబుల్కి సంబంధించిన డేటా కూడా ఉంటుంది. ఇది బైనరీ ట్రీ ఫామ్లో స్టోర్ అయి ఉంటుంది అని చెప్పాం కదా. లీఫ్ నోడ్లో, లీఫ్ అంటే చివర, రూట్ నుంచి చివర వెతుకుతూ పోయేటప్పుడు చివర డేటా కూడా ఉంటుంది. లీఫ్ నోడ్ ఆఫ్ బీ ట్రీ ఆఫ్ నాన్ క్లస్టర్డ్ ఇండెక్స్ కంటైన్స్ పాయింటర్స్ టు ద టేబుల్ డేటా అండ్ నాట్ ద యాక్చువల్ డేటా. అంటే ఈ నాన్ క్లస్టర్డ్ ఇండెక్స్లో యాక్చువల్ డేటా డైరెక్ట్గా స్టోర్ అయి ఉండదు. ఎందుకంటే నాన్ క్లస్టర్డ్ ఇండెక్స్ అనేది ఒకటి కాదు, చాలా ఉంటాయి కాబట్టి వాటి డేటానంతా సపరేట్గా ఇది మెయింటైన్ చేయదు. బట్ అక్కడ నుంచి పాయింటర్ పెట్టుకో ఉంటుంది, దీనికి సంబంధించిన డేటా ఎక్కడ ఉంది అనేది. దాని యాక్సెసింగ్కి పాయింటర్ అంటే పాత్ అనమాట. ఆ లొకేషన్, దీనికి సంబంధించిన డేటా ఎక్కడ ఉంది, యాక్చువల్ డేటా అనేది, ఆ లొకేషన్ని పాయింట్అవుట్ చేసే విధంగా నాన్ క్లస్టర్డ్ ఇండెక్స్ మెయింటైన్ చేయడం జరుగుతుంది. మరి క్రియేట్ యునిక్ అని కావాల్సింటే యునిక్ పెట్టుకోవచ్చు. ఒకవేళ దానికి యునిక్ కీ అట్లాంటి ప్రైమరీ కీ లేనట్లయితే క్లస్టర్డా నాన్ క్లస్టర్డా అనేది మనం ఇవ్వచ్చు. ఇండెక్స్ నేమ్ ఆన్ టేబుల్ కాలం నేమ్. ఒక కాలం మీద అయితే ఆ కాలం మీద మనం ఇండెక్స్ని ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఇండెక్స్ని క్రియేట్ చేస్తున్నాను. క్రియేట్ ఏంటి, మధ్యలో ఇవి ఉన్నాయి, క్లస్టర్డా నాన్ క్లస్టర్డా, జస్ట్ క్లస్టర్డ్. ఇండెక్స్, ఇండెక్స్కి మనం ఒక పేరు పెడతాం, ENOIDX అని ఏదో మీ ఇష్టం వచ్చిన పేరు పెట్టుకోండి. దేని మీద, ఆన్ టేబుల్, ఆన్ EMP టేబుల్, కాలం నేమ్ ఏంటి, EMPNO, ఇట్లా ఇస్తున్నాను. EMP ఆన్ ఎంప్లాయీ టేబుల్ చూద్దాం, కాలమ్స్ ఏమున్నాయో చూద్దాం. EMPNO. క్రియేట్ క్లస్టర్డ్ ఇండెక్స్, ఇండెక్స్ నేమ్ ఆన్ EMP ఆఫ్
ENO ఇట్లా ఇద్దాం. ఇది అంటే సింటాక్స్లో కూడా మీరు ఆన్ కాలం నేమ్ బ్రాకెట్ పెట్టుకోండి. కాలం నేమ్ విత్ ఇన్ బ్రాకెట్స్ లోపల మీరు ఇది ఇవ్వాలి. సింగిల్ కాలం అయితే సింగిల్ కాలం, మల్టిపుల్ కాలమ్స్ అయితే మల్టిపుల్ కాలమ్స్. ఎస్. మరి ఇప్పుడు ఇండెక్స్ అనేది క్రియేట్ అయింది. మీరు ఎంప్లాయ్ టేబుల్లోకి వెళ్ళి ఈ డిజైను లేదంటే ప్రాపర్టీస్లోకి వెళ్ళి చూడండి. సో ఇండెక్సబుల్ ఎస్, ఇక్కడ దీని మీద రైట్ క్లిక్ చేయండి. ఇండెక్సెస్ ఆర్ కీస్ అని ఉన్నాయి చూడండి. మనం క్రియేట్ చేసిన ENO_IDX అనేది ఉంది. ఇది అసెండింగ్ ఆర్డర్లో ప్రిపేర్ అయింది. టైప్ ఇండెక్స్, నేమ్ ENO_IDX, క్రియేట్ యాజ్ క్లస్టర్ ఎస్. ఇట్లా మీకు క్లియర్గా దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ మీకు కనిపిస్తాయి. దీని యొక్క రిజల్ట్ ఎలా తెలుస్తుంది మీకు? రిజల్ట్ ఎప్పుడూ కూడా ఈ చిన్న చిన్న టేబుల్స్ మీద మనం ఇక్కడ జస్ట్ 10 to 15 రోస్ ఉన్నాయి. దీనికి అసలు పెట్టాల్సిన అవసరం లేదు. బట్ మనం ఇప్పుడు ఎగ్జాంపుల్స్లో ఇట్లా చేయాలి అని చూపించుకుంటున్నాం. యాక్చువల్గా మీకు రియల్ టైంలో కంపెనీస్లో చూస్తే ల్యాక్స్ ఆఫ్ రికార్డ్స్ ఉంటాయి. అప్పుడు మీకు క్లియర్గా తెలుస్తుంది. ఇండెక్స్ పెట్టకుండా డేటాని సెలెక్ట్ చేసి కానీ, డిలీట్ చేసి కానీ, లేదంటే అప్డేట్ చేసి కానీ చూడండి. ఇట్ విల్ టేక్ లాట్ ఆఫ్ టైం. ఎందుకంటే ల్యాక్స్ ఆఫ్ రికార్డ్స్ అక్కడ ఉన్నాయి. వాటిని వెతుక్కొని చేయడం కష్టం. ఇదే ఇండెక్స్ పెట్టిన తర్వాత మీరు యాక్సెస్ చేయండి, సెలెక్ట్ చేయండి పర్టికులర్ డేటాని. అప్పుడు ఎంత క్విక్గా ఉంటుందో మీకే తెలుస్తుంది. సో ఇప్పుడు నేను సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ EMP వేర్ సంథింగ్ EMPNO ఈజ్ ఈక్వల్ టు నాకు నచ్చిన డేటాని నేను తీసుకురావాలి అనుకుంటాను. లైక్ ఇక్కడ స్మిత్ 7369 అనేది రావాలి. 7369 చాలా క్విక్గా రెస్పాన్స్ అనేది వస్తుందన్నమాట. ఎందుకు? ఆ కాలంకి కూడా ఇండెక్స్ పెట్టున్నాం. ఇమ్మీడియట్గా అది యాక్సెస్ చేయగలుగుతుంది డేటాని. దట్ క్లస్టర్డ్ ఇండెక్స్ పెట్టాం. మరి ఈ ఇండెక్సెస్ని మీరు లైక్ వద్దనుకుంటే డ్రాప్ చేయొచ్చు, లేదంటే డిజేబుల్ ఎనేబుల్ చేయొచ్చా అనేది చూద్దాం. మరి ఓకే, ఇది ఒక ఇండెక్స్ పెట్టడం జరిగింది. నేను డ్రాప్ ఇండెక్స్ ENOనా EMPNOనా ఇక్కడికి వెళ్ళి చూద్దాం, లేదంటే డిజైన్లోకి వెళ్దాం. దీని ప్రాపర్టీస్ రైట్ క్లిక్ చేసి ఇండెక్సెస్ అండ్ కీస్. ఇప్పుడు వద్దనుకుంటే ఇక్కడే మనం డిలీట్ చేసేయచ్చు. ENO_IDX డిలీట్. యాడ్ అనుకుంటే ఇక్కడ కూడా యాడ్ చేయొచ్చు. యాడ్, ఇది ఒకటి యాడ్ చేసాం.
మరి దీనికి కావాల్సినటువన్నీ మనం ఇక్కడ పెట్టుకోవాలి. ఏంటది? అదే పేరు పెట్టుకుంది. ఏంటది? వద్దనుకుంటే దీన్ని డిలీట్ చేయొచ్చు. మరి ఇక్కడైతే మనం డ్రాపింగ్ అనేది లైక్ దిస్, డ్రాప్ ఇండెక్స్ ENO_IDX. Exactly 2 part names are required. Drop index ఓకే. ఇక్కడ ఇండెక్స్ నేమ్ ఆన్ టేబుల్ మెన్షన్ చేయాలండి. ఇండెక్స్ నేమ్ ఆన్ టేబుల్. డ్రాప్ ఇండెక్స్ ఇఫ్ ఎగ్జిస్ట్స్. ఇండెక్స్ నేమ్ ఆన్ టేబుల్ నేమ్ అంటే ఏ టేబుల్ మీద ఇండెక్స్ ఉంది. ఇండెక్స్ నేమ్ ఆన్ EMP. ఇదన్నమాట డ్రాప్ చేసే విధానం. మరి ఇక్కడ డిజేబులింగ్ ఎనేబులింగ్ అనేది మనకి స్పెసిఫిక్గా దానికి ఇవ్వలేదు. బట్ వాటి ఆ ప్రాపర్టీస్లో అయితే మీరు మార్చుకోవచ్చు ఎట్లా దీని బిహేవియర్ ఉండాలి అనేది. మరి ఇదే నేను క్రియేట్ ఇండెక్స్ ENO_ename_IDX ఇది నాన్ క్లస్టర్డ్ ఇండెక్స్గా నేను క్రియేట్ చేయాలి అనుకుంటాను. నాన్ క్లస్టర్డ్ ఆన్ EMP ఆఫ్ EMPNO ఫీల్డ్ నేమ్స్ కరెక్ట్గా చూసుకొని ఇవ్వాలి. ఈ నేమ్. సో ఇప్పుడు చూద్దాం. ఇన్కరెక్ట్ సింటాక్స్ నియర్ నాన్ క్లస్టర్డ్. నాన్ క్లస్టర్డ్ STERED. కూడా కాదు. చూడండి, ఆల్టర్ ఇండెక్స్ ద్వారా మనం డిజేబుల్ కూడా చేయొచ్చు, రీబిల్డ్ కూడా చేయొచ్చు. రీబిల్డ్ అంటే మళ్ళీ అంటే కొత్తగా మనం ఏదైనా ఇక్కడ కండిషన్స్ అవి మార్చుంటే అలాంటప్పుడు రీబిల్డ్ కూడా చేయొచ్చు. ఇక్కడ మీకు ఎగ్జాంపుల్లో ఇట్లా ఇవ్వడం జరిగింది. నాన్ క్లస్టర్డ్ క్రియేట్ యూనిక్.
ఇదండి ఇక్కడ ఇచ్చిన మనకి పారామీటర్స్ ఉల్టా ఇచ్చున్నాం. ఎస్ కరెక్ట్, ఇక్కడ కరెక్ట్గానే ఇచ్చాం. క్రియేట్ ఇవి క్లస్టర్డా నాన్ క్లస్టర్డా, నేను ఇండెక్స్ అని ఇచ్చిన తర్వాత ఇస్తున్నాను, అది కన్ఫ్యూజ్ అయ్యాం. ఇండెక్స్కి ముందర ప్లేస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో దిస్ ఈస్ క్రియేట్ నాన్ క్లస్టర్డ్ ఇండెక్స్. ఇండెక్స్ పేరు తర్వాత ఇవ్వాలి. మనం ఇంతకుముందు ఏం చేసాం, క్రియేట్ ఇండెక్స్ అని నాన్ క్లస్టర్డ్ అని ఇక్కడ ఇస్తున్నాం, ముందర ఇవ్వాలి. ఆన్ రెండు ఫీల్డ్స్ మీద మనం ఇండెక్స్ అనేది పెట్టడం జరిగింది. మీరు డిజైన్లోకి వెళ్ళి చూడండి, రెండు ఫీల్డ్స్ మీద పెట్టాం. సో ఇప్పుడు ఇండెక్సబుల్ ఎస్, అన్నిటికీ ఉన్నాయి ఎస్ అనేది. ఓకే, ఇప్పుడు రైట్ క్లిక్ చేద్దాం, ఇండెక్సెస్ ఆర్ కీస్. ఇక్కడ చూడొచ్చు కాలమ్స్, ఎంప్లాయ్ నెంబర్ అసెండింగ్ ఆర్డర్, ఎంప్లాయ్ నేమ్ కూడా అసెండింగ్ ఆర్డర్, రెండింటి మీద ఇప్పుడు రావడం జరిగింది. అది ఇదే ఇక్కడికి వెళ్ళి చూద్దాం, ఇండెక్సెస్ ఆర్ కీస్ అని. ఇక్కడ కూడా చూడండి, రెండిటి కాంబినేషన్ కాబట్టి ఇట్లా పెట్టాం. ఈజ్ యునీక్ అని ఉంది. యునీక్ అనేది మళ్ళీ నో అని ఉంది. మరి నో అని ఉన్నప్పుడు ఇక్కడ మనం క్రియేట్ చేసేటప్పుడు ఏం చేస్తామంటే, ఈ ఇండెక్స్కి మళ్ళీ నేను ఆల్టర్ చేస్తున్నాను. ఆల్టర్ చేసేటప్పుడు సింటాక్స్ మారుతుందా, ఆల్టర్ ఇండెక్స్ మీకు ఏదైనా సింటాక్స్ కానీ ఏదైనా సరే డౌట్ వచ్చింది, డైరెక్ట్గా వెళ్ళండి ఆల్టర్ ఇండెక్స్ ఇన్ ఎస్క్యూఎల్ సర్వర్ సెర్చ్ చేసినట్లయితే మీకు దాని సింటాక్స్ క్లియర్గా మీకు చూపిస్తాయి. ఏదైతే మీకు సపోజ్ ఇది కావాలి, నాకు దాని సింటాక్స్ క్లియర్గా కావాలి ఆల్టర్ ఇండెక్స్కి. ఆల్టర్ యూనిక్ ఇండెక్స్, ఇండెక్స్ నేమ్ అని ఉంది. క్లస్టరా నాన్ క్లస్టరా అనేది ఇక్కడ ఇవ్వలేదు. ఆల్టర్ ఇండెక్స్ పారామీటర్స్, ఓకే, యూనిక్నెస్ ఇచ్చున్నాడు. మరి యూనిక్నెస్ని మనం ట్రై చేద్దాం. ఆల్టర్ unique index, index name on. Alter unique index, index name no.
Okay, we will check for another. సరే, ఇంకొక వే చూద్దాం. ఆల్రెడీ మనకి ఇండెక్స్ ఉంది కదా, సో డిజైన్లోకి వెళ్ళి ఈ ఇండెక్స్ని తీసుకోండి, పర్టికులర్ ఇండెక్స్ని. రైట్ క్లిక్ అండ్ ఇండెక్సెస్ ఆర్ కీస్. ఇక్కడ టైప్ ఈజ్ యూనిక్, నో అని ఉంది, ఇక్కడే మనం ఎస్ అని మార్చేద్దాం. సో అది యూనిక్ ఇండెక్స్ అయిపోయింది. ఇప్పుడు అలాగా మార్చవచ్చు. సో మళ్ళీ ఒకసారి ఇక్కడికి వెళ్ళి చెక్ చేయండి. డిజైన్, ఇండెక్సెస్ ఆర్ కీస్, ఈజ్ యూనిక్, ఎస్. ఇప్పుడు క్రియేట్ యాజ్ క్లస్టర్డ్ అని ఉంది. ఇప్పుడు మనది నాన్ క్లస్టర్డ్ ఇండెక్స్, నేను క్లస్టర్డ్ ఇండెక్స్గా ఆల్టర్ చేస్తాను. ఎస్, ఎస్. ఇలాగ మనం వన్స్ క్రియేట్ అయిన ఇండెక్స్ని కూడా డిజైన్ టైంలో మార్చుకోవచ్చు. అఫ్కోర్స్ స్టేట్మెంట్ ద్వారా కూడా మార్చుకోవచ్చు. ఇఫ్ ఇట్ ఈస్ క్రిటికల్ యూ ఫాలో ద డిజైన్ టైం. ఇలాగ మనకి ఈ ఇండెక్సెస్ ఈవెన్ ఎనేబుల్ చేసుకోవచ్చు, డిజేబుల్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా మనకి అవైలబిలిటీలో ఉంటాయి. డ్రాప్ ఇండెక్స్ ఇఫ్ ఎగ్జిస్ట్, ఒకవేళ ఉంటే అని ఒకేసారి కూడా మనం నెంబర్ ఆఫ్ ఇండెక్సెస్ని డ్రాప్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇండెక్స్ నేమ్ ఆన్ టేబుల్ నేమ్ కామా ఇండెక్స్, రెండో ఇండెక్స్ ఆన్ టేబుల్ నేమ్ కామా, ఇట్లా ఇవ్వచ్చు. ఈవెన్ ఆల్టర్ ఇండెక్స్, ఇండెక్స్ నేమ్ ఆన్ టేబుల్ నేమ్ డిజేబుల్. డిజేబుల్ అంటే అది టెంపరీగా వర్క్ కాకుండా చేసుకోవచ్చు. మళ్ళీ ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు రీబిల్డ్ అంటే ఎనేబుల్ అనేది అవుతుంది, మళ్ళీ బిల్డ్ అవుతుంది. మళ్ళీ బిల్డ్ అవుతుందంటే ఈ డేటాని మొత్తం తీసుకెళ్ళి లొకేట్ చేసుకొని సెట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆల్టర్ ఇండెక్స్ ఐడి ENO అండర్స్కోర్ ఈనేమ్ అండర్స్కోర్ IDX. ఏంటి ఇక్కడ ఆన్ EMP డిజేబుల్, డిజేబుల్ మోడ్లో పెడుతున్నాం, సక్సెస్ఫుల్లీ డిజేబుల్. మరి ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి చూద్దాం ఇది దీని యొక్క స్టేటస్ ఎలా ఉందో. ఓకే, ఇవన్నీ సెట్టింగ్స్ అట్లానే ఉన్నాయి. క్రియేట్ యాజ్ క్లస్టర్ ఇవన్నీ ఉన్నాయి. ఈజ్ డిజేబుల్డ్ చూడండి, ఎస్, ఇది డిజేబుల్డ్లో ఉంది. మరి దీన్ని ఎనేబుల్ చేయాలి అంటే మనం రీబిల్డ్ అనే ఆప్షన్ యూజ్ చేయాలి. ఓకే, సో నేను క్లోజ్ చేస్తున్నాను. ఇక్కడికి వచ్చాం. మరి రీబిల్డ్కి ఏంటి, ఆన్ టేబుల్ నేమ్ రీబిల్డ్, ఆన్ EMP రీబిల్డ్. ఇలా ఇచ్చినట్లయితే మళ్ళీ యాక్టివ్లోకి వస్తుంది. యాక్టివ్లో వచ్చిందా లేదా మళ్ళీ మీరు ఇక్కడ డిజైన్లోకి వెళ్ళి చెక్ చేసుకోండి.
రైట్ క్లిక్, ఇండెక్సెస్ ఈజ్ డిజేబుల్డ్, నో. ఇంత ముందర ఎస్ ఉన్నది, ఇప్పుడు నో అనేది రావడం జరిగింది. ఈ విధంగా వన్స్ మనం క్రియేట్ అయిన నాన్ క్లస్టర్డ్ ఇండెక్స్ని క్లస్టర్డ్ ఇండెక్స్ గాను, లేదంటే క్లస్టర్డ్ ఇండెక్స్ని నాన్ క్లస్టర్డ్ ఇండెక్స్ గాను, లేకపోతే యునీక్ ఇండెక్స్ గాను మార్చుకోవచ్చు. ప్లస్ డిజేబుల్ చేసుకోవచ్చు, మళ్ళీ రీబిల్డ్ ద్వారా ఎనేబుల్ చేసుకోవచ్చు. అసలే వద్దనుకుంటే మనం డ్రాప్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను తీసేస్తున్నాను కంప్లీట్గా. డ్రాప్ ఇండెక్స్ నేమ్ ఆన్ ఈఎంపీ, దట్స్ ఆల్. టోటల్గా ఇండెక్సే రిమూవ్ అయిపోయింది. ఈ విధంగా ఇండెక్సెస్ లెంతీ డేటా, హ్యూజ్ డేటా ఉన్నప్పుడు ఫాస్ట్ యాక్సెసింగ్ కోసం యూజ్ అవుతాయి. ఓకే.